హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ బాలకృష్ణ ఇంట్లో భారీగా ఆస్తులు బయటపడుతున్నాయి. మార్కెట్ విలువ ప్రకారం 300 నుంచి 400 కోట్లుంటుందని అంచనా వేశారు అధికారులు. మొత్తం 20 చోట్ల సోదాలు నిర్వహించి ఏసీబీ హైదరాబాద్ లో విల్లాలు, ప్లాట్లు, శివారు ప్రాంతాల్లో ఎకరాల కొద్దీ ల్యాండ్ గుర్తించింది. దాదాపు 100 ఎకరాల ల్యాండ్ పత్రాలు స్వాధీనం చేసుకున్నారు అధికారులు. భూముల బినామీల పేర్ల మీద ఉన్నట్లు నిర్ధారించింది ఏసీబీ. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ లో అందిస్తారు. రాధాకృష్ణ, మొత్తానికి మాత్రం ఏసీబీ అధికారులకు భారీ తిమింగలమే చెప్పిందని చెప్పుకోవచ్చు. దాదాపు ప్రభుత్వ లెక్కల ప్రకారమే, అంటే ప్రభుత్వానికి సంబంధించి కొంత మార్కెట్ రేట్ కంటే తక్కువ రేట్లో ఉంటుంది. ఇది దాదాపు 100 కోట్ల రూపాయల వరకు కూడా విలువైనట్లు కూడా గుర్తించడం జరిగింది. రాత్రి 2:30 వరకు కూడా దాదాపు 14 ప్రాంతాల్లో ఈ సోదాలు నిర్వహించారు. ఆ తర్వాత 2:30కు బాలకృష్ణని ప్రస్తుతం మనం చూస్తున్న బంజారాహిల్స్ లోని హెడ్ క్వార్టర్స్ సంబంధించిన ఏసీబీ హెడ్ క్వార్టర్స్ ఇది ఇందులోకి తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ అతన్ని ప్రధానంగా విచారిస్తున్న సందర్భం అయితే కనబడుతుంది. అతని ఇంట్లో 84 లక్షల రూపాయల క్యాష్ దొరికిందంటేనే మనం అర్థం చేసుకోవచ్చు అతను ఏ విధంగా డబ్బును కూడబెట్టాను అనేది. తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీకి సంబంధించి కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. దీంతో చాలా వరకు అంటే ప్రైవేట్ వెంచర్స్ ఏవైతే ఉంటాయో వీళ్ళందరూ కూడా హెచ్ఎండిఏకి సంబంధించిన అప్రూవ్ పొందాలంటే ఖచ్చితంగా లంచాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే అందులో ఏ ఒక్క నిబంధన వాళ్ళు ఉల్లంఘించినా కూడా దానికి సంబంధించి అప్రూవ్ అనేది హెచ్ఎండిఏ వాళ్ళు ఇవ్వరు. దీంతో ఆ అప్రూవ్ తెచ్చుకోవడానికి ఖచ్చితంగా వీళ్ళంతా కూడా అధికారులకు చేతులు తడపాల్సి ఉంటుంది. అందులో భాగంగానే ఇతను భారీ స్థాయిలో కోట్ల రూపాయలు కూడబెట్టినట్టుగా కూడా గుర్తించడం జరుగుతుంది. ఇంట్లో దాదాపు 84 లక్షల క్యాష్ తో పాటుగా 60కి పైగా ఖరీదైన వాచులు, అలాగే ల్యాప్టాప్లు, ఐఫోన్లు, బ్యాంకుల్లో కోట్ల రూపాయల డిపాజిట్లు, 2 కిలోలకు పైగా కూడా బంగారు ఆభరణాలు. ఒక్కటేమిటి, ఇతనికి సంబంధించిన డబ్బు ఎక్కడ చూసినా కూడా విచ్చలవిడిగా దొరికిందనేది మనం చెప్పుకోవచ్చు. దాదాపు 14 ప్రాంతాల్లో ఇతని ఇంటిపైన నిన్న ఏకకాలంలో ఈ సోదాలు నిర్వహించడం జరిగింది అధికారులు. ఈ సోదాల్లో అధికారులే కంగుతిన్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇతని ఇంట్లో తీస్తున్న కొద్దీ నగదు అలాగే బంగారు ఆభరణాలు వెళ్తూ ఉన్నాయి. అలాగే ఇతను బినామీల పేరుతో కూడా కోట్ల రూపాయల ప్రాపర్టీస్ కొనుగోలు చేసి పెట్టినట్లు కూడా డాక్యుమెంట్ల ద్వారా గుర్తించడం జరిగింది. ఇప్పుడు ఈ బినామీలు ఎవరు, వాళ్ళని గుర్తించే పనిలో ప్రస్తుతం అయితే అధికారులు నిమగ్నమై ఉన్నారు. ప్రస్తుతం అతన్ని విచారిస్తున్నారు. ఒకవైపు బినామీలకు సంబంధించిన వివరాలు సేకరించిన తర్వాత వాళ్ళని కూడా అదుపులోకి తీసుకుని విచారించే అవకాశం అయితే కనబడుతుంది. ఇవాళ మధ్యాహ్నం వరకు కూడా ఏసీబీ హెడ్ క్వార్టర్స్ లోనే అతన్ని విచారించిన తర్వాత వైద్య పరీక్షలు కోసం మరి ఆసుపత్రికి తీసుకుని వెళ్లి అక్కడి నుండి కోర్టులో హాజరుపరిచే అవకాశం అయితే కనబడుతుంది. అలాగే ఇతనికి ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడన్న కేసు నమోదు చేసి కాబట్టి దానికి సంబంధించి దాదాపు 3 నెలలుగా విచారణ చేసిన అధికారులు నిన్న ఏకకాలంలో ఈ సోదాలు అనేది కూడా చేయడం జరిగింది. ప్రధానంగా ఇతను ఒకవైపు హెచ్ఎండిఏకి ప్రణాళిక విభాగం డైరెక్టర్ గా ఒకవైపు ఉంటూనే మరోవైపు ఎంఏయుడికి సంబంధించిన దాంట్లో ఇతను ఇన్ఛార్జ్ డైరెక్టర్ గా కూడా కొనసాగుతున్నారు. అంటే మొత్తానికి ఈ రియల్ ఎస్టేట్ కి సంబంధించిన లావాదేవీల్లోనే ఎక్కువగా ఇతను అంటే ఆ వైపు ఎక్కువగా ఇతను డైరెక్టర్ గా ఉన్నట్లు కూడా మనకు ఇతని పొజిషన్ ద్వారా చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే శివారు ప్రాంతాల్లో కానీ హెచ్ఎండిఏ సంబంధించిన పరిధిలో కానీ ఏ ఒక్క వెంచర్ వేయాలన్నా కూడా వీళ్ళ చేతులు తడపాల్సి ఉంటుంది. అందులో భాగంగానే ఇతను భారీగా డబ్బును కూడబెట్టాడు, ప్రాపర్టీస్ ని కొనుగోలు చేశాడు, బంగారు ఆభరణాలు, ఐఫోన్లు, వాచ్లు చాలా వరకు ఇతను కూడబెట్టినట్లు కూడా అధికారులు ఆధారాలతో సహా నిన్న పట్టుకోవడం జరిగింది. ప్రస్తుతం అతను ఏసీబీ హెడ్ క్వార్టర్స్ లో ఉన్నాడు. ఇవాళ మధ్యాహ్నం తర్వాత కోర్టులో హాజరుపరిచే అవకాశం అయితే కనబడుతుంది. శ్రావణి. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.